చాలా రోజుల నుంచి నవీన్ చంద్ర గారి 11 సినిమా చూద్దామని చాలా ట్రై చేస్తున్నా, కానీ టైం కుదరట్లేదు. ఫైనల్లీ ఇవాళ 11 సినిమా చూశాను. సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా, సినిమా చూశాక నాకు ఎలా అనిపించిందో నా ఒపీనియన్ ఈ వీడియోలో చెప్తాను. ప్లాట్ విషయానికి వస్తే, వరుసగా మర్డర్స్ చేసే సీరియల్ కిల్లర్ని పోలీస్ అయిన మన హీరో ఎలా పట్టుకున్నాడు అనేదే ప్లాట్. ఇక సినిమా విషయానికి వస్తే నాకైతే నచ్చింది. మనం ఎన్నో సీరియల్ కిల్లర్ సినిమాలు చూసినా ఈ సినిమాని కొంచెం డిఫరెంట్గా తీశారు. మంచి ట్విస్ట్లతో, మంచి స్టోరీతో, ఒక్కచోట కూడా బోరు కొట్టించలేదు. ప్రీ క్లైమాక్స్లో డాట్స్ని కనెక్ట్ చేసేది మాత్రం చాలా బాగా చూపించారు. సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి సీరియల్ కిల్లర్ బ్యాక్ స్టోరీని బాగా రాసుకున్నారు. సింపుల్గా చూపించకుండా కిల్లర్ మోటివ్ని స్ట్రాంగ్గా, ఎమోషనల్గా చూపించారు. ఒక్కో టైంలో కిల్లర్కి మనం సపోర్ట్ చేస్తుంటాం. పోలీస్ ఆఫీసర్గా నవీన్ చంద్ర గారు సెటిల్గా యాక్ట్ చేశారు. సినిమా ఫస్ట్ నార్మల్గా స్టార్ట్ అయినా మంచి ట్విస్ట్తో ఇంటర్వల్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బాగా చూపించారు. సినిమాలో తీసుకున్న ట్విన్స్ కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. పోలీసులను స్మార్ట్గా చూపిస్తూ కిల్లర్ని స్మార్టెస్ట్గా చూపించారు. పోలీసులు కిల్లర్ని ఎలా పట్టుకున్నారు అన్న టెన్షన్ సినిమా మొత్తం క్యారీ అవుతుంది. సినిమాలో ఏదైనా నెగిటివ్ ఉందంటే అది మధ్య మధ్యలో హీరోకి ఎలివేషన్స్ ఇస్తూ వచ్చే బీజిఎం నాకు సెట్ అవ్వలేదేమో అనిపించింది. మిగతా చోట్ల బీజిఎం చాలా బాగుంది. ఓవరాల్గా ఈ 11 సినిమా నాకు నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. చూడాలనుకుంటే చూసేయండి. చూసి మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.